శరవేగంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రీమోడలింగ్ పనులు. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే చరిత్రలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. నిత్యం వందలలో రైళ్లు, వేలల్లో ప్రయాణికులు, పండగ సీజన్ లో లక్షలలో ప్రయాణికులు ఎంతో మందిని వారి గమ్యస్థానానికి చేరుస్తూ వస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రీమోడలింగ్ వర్క్స్ అనేవి శరవేగంగా కొనసాగుతున్నాయి. 36 నెలల టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్న రైల్వే శాఖ ఈ 36 నెలలలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులని పూర్తి చేసి ఈ రైల్వే స్టేషన్ ని పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మనకి ఇదివరకే ఆర్సీఎఫ్ భవనం అనేది అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లిన వారికి ఇదివరకే తెలుసు, బుకింగ్ కౌంటర్ ని పక్కకి మార్చారు. ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది కలగకుండా ఒక్కొక్క ప్రాంతంలో పనులు జరిగినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన వస్తువులని వేరే ప్రాంతానికి మారుస్తూ ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా డైరెక్షన్స్ ని ఏర్పాటు చేస్తూ ఈ పనులనేవి పూర్తి చేస్తున్నారు శరవేగంగా. తొందరలోనే ఈ పనులనేవి పూర్తయి ఈ రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. దక్షిణం భవనానికి సంబంధించిన పునాదుల నిర్మాణం అనేది 80% పూర్తయింది. బేస్మెంట్ 1వ స్లాబ్ పనులు అనేవి 80% వరకు కంప్లీట్ అయ్యాయి. బేస్మెంట్ 2 60% వరకు కంప్లీట్ అయ్యాయి. అలాగే సికింద్రాబాద్ కి చేరుకున్న ప్రయాణికులు బయటికి ఈజీగా వెళ్ళడానికి డ్రాప్ ఆఫ్ జోన్లను నిర్మిస్తున్నారు. అలాగే బయట నుండి లోపలికి వచ్చే ప్రయాణికులకి దక్షిణం వైపు తిరుగు ప్రయాణంలో పికప్ జోన్లని నిర్మిస్తున్నారు. ఇలా ప్రయాణికులకి చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉండడానికి ఎన్నో మార్పులు అనేవి చేస్తున్నారు. ఒక్కసారి ఈ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకి కష్టాలనేవి తీరనున్నాయి. ఈ పనులని జీఎం గారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.